కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 29th పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. ఎప్పుడు పొగరుగా తల విసిరేసే ఆమె అంతలా డీలా పడిపోవడం చూస్తుంటే ఒక్క క్షణం ఏదో తప్పు చేసిన ఫీలింగ్ విజయ్ మనసును కుదిపేసింది. కానీ అంతలోనే తన్ని తాను సంభాళించుకుంటూ, లేదు, అమ్మకిచ్చిన మాట ప్రకారం ఆంటీ ఫ్యామిలీకి మంచి చేయాలన్న తపనతోనే కదా తనింత సాహసం చేస్తున్నాడు. దీనివల్ల పాపం ప్రియ మనసు ఎంత క్షోభపడుతుందో తెలుసు. కానీ బామ్మ ప్రాణాలు కాపాడడానికి తనిలా చేశాడని ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుందన్న ఆశ, నమ్మకమే తన్ని ఈ దారిలో నడిపించింది. ఫలితం ఎలా ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. దీర్ఘాలోచనలో పడ్డ విజయ్ గాంభీర్యం ప్రియంవదకి కొత్తగా అనిపించింది. ఏంటో ఇప్పటి వరకు చిరునవ్వులు చిందించిన ఇతగాడి మొహంలో ఎక్స్ప్రెషన్స్ సడన్గా ఇంతలా మారిపోయాయి. ఫోటో చూడగానే తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందోనని భయపడుతున్నాడా? ఏమోలే, ఎవరెలా గొరిస్తే నాకెందుకు, బామ్మ ప్రాణం దక్కితే అదే 10,000 అనుకుంటూ ఫోటో వసుంధరకి పంపేసి సోఫాలోంచి లేచింది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను పెద్ద గండ నుంచి గట్టెక్కించారు. వెంటనే డాక్టర్ని కలిసి సర్జరీ ఎప్పుడు చేస్తారో కనుక్కొని నాకు కాల్ చేయండి. ఆ టైంకి నేను దగ్గరుంటాను. మన కమిట్మెంట్ గురించి మాత్రం ఎక్కడా నోరు జారొద్దు. ఆ ఫోటో కూడా వెంటనే డిలీట్ చేసేయండి, మరోసారి హెచ్చరించాడు విజయ్. మౌనంగా తలూపి ఆ ఇంట్లోంచి బయటపడ్డ ప్రియ ఆటో ఎక్కగానే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆంటీ, మా పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. బామ్మ ప్రాణాలు దక్కించుకునేందుకు వేరే దారి లేక ఇంత సాహసానికి ఒడిగట్టాను. ఆడపిల్లకి ఇంత తెగువేంటని అపార్థం చేసుకోకండి. నిజం చెప్పాలంటే నా మనసంతా సుడిగుండలు చిక్కుకున్నట్లు అల్లకల్లోలంగా ఉంది. సాటి మహిళగా నా బాధను అర్థం చేసుకొని ఓ ఆడపిల్ల బ్రతుకు నవ్వుల పాలు కాకుండా చూసే బాధ్యత మీదే. టకటక మెసేజ్ కొట్టేసి హాస్పిటల్లో అడుగుపెట్టిందో లేదో వసుంధర నుంచి రిప్లై. అమ్మ ప్రియ, నిన్ను చూడాలని ఆరాటపడుతున్న నా ఆశని నా కొడుకు ఇలా నెరవేరుస్తాడని కల్లో కూడా ఊహించలేదు. పరిస్థితులు ఎలాంటివైనా నువ్వు చేసింది చాలా పెద్ద సాహసం. సరే, అయిందేదో అయింది. విజయ్ విషయంలో మాత్రం నువ్వు నిశ్చింతగా ఉండు. వాడికి నువ్వంటే ఎంతో అభిమానం. అది నువ్వు అర్థం చేసుకునే రోజు త్వరలోనే తప్పకుండా వస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాయి. ఆ మెసేజ్ చూడగానే ఏంటో ఆంటీకి తన సుపుత్రుడి మీద అంత నమ్మకం అనిపించి పెద్ద విరిచిన ఆవిడిచ్చిన భరోసా ప్రియకు పోయిన ప్రాణం తిరిగొచ్చేలా చేసింది. స్నేహితురాలి పుణ్యమా అని అత్తగారికి ఆపరేషన్ జరగబోతుందన్న వార్త విని విమలమ్మ కొండంత సంబరపడిపోతూ, ఏనాటి రుణానుబంధమనే అమ్మడు, వసు అంత దూరంలో ఉండి కూడా మనల్ని పెద్ద మనసుతో ఆదుకుంటున్నది. ఒక్కసారి దాంతో మనసారా మాట్లాడాలనుంది, ఫోన్ కలపవా? ఆతృతగా అడిగింది. ప్రియమద గుండె గతుక్కుమంది. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదమ్మా. అయినా నేను థ్యాంక్స్ చెప్పాను కదా, నువ్వు ఇంటికి వెళ్ళాక తీరిక మాట్లాడుతూలే, ముందు సర్జరీ కానివ్వు అనేసి అప్పటికి తప్పించుకుంది. మర్నాడే సర్జరీ. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళబోయే ముందు బామ్మ తన కేసు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి, బామ్మ నాకేదో చెప్పాలనుకుంటుంది, మీరంతా బయటికి వెళ్ళండి అని అందరినీ పంపేసి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా ఆమె భుజం తట్టి, నువ్వు నా పెళ్ళి చూడలేనిమోనని బాధపడిపోతున్నావు కదూ, నాకు తెలిసే, అందుకే నీకోసం ధైర్యం చేసి ఓ అడ్వెంచర్ చేశాను. అదేంటో ఈ ఫోటో చూడు, నీకే తెలుస్తుంది అంటూ మొబైలు ఆవిడ కళ్ళ ముందు ఉంచింది. పెళ్లి ముస్తాబులో మెడలో పూలదండలతో విజయ్ ప్రియ జంటగా నిలబడ్డ ఆ ఫోటోని చూడగానే నీరసంతో పాలిపోయిన ఆవిడ మొహంలో ఆనందం నీరెండలా తళుక్కుమంది. ఏంటే అమ్మడు, నేను చూస్తున్నది కళా నిజమా? అతన్ని చూస్తేనే అంతెత్తున ఎగిరిపడేదానివి, మరి మీ ఇద్దరి మధ్య ఇంత సయోధ్య ఎప్పుడు కుదిరింది? ఆశ్చర్యంగా అడిగింది. ప్రియ మొహం పక్కకు తిప్పుకొని, అలా కుదిరిపోయింది అంతే. సర్లే, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? కానీ విజయ్ ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పే వరకు ఎవ్వరికీ తెలియనియొద్దని మరీ మరీ చెప్పాడు. నేను కేవలం నీ సంతోషం కోసం మాత్రమే ఈ ఫోటో చూపించాను. అమ్మకు కూడా ఇప్పుడే చెప్పొద్దు ప్లీజ్ అంటూ బ్రతిమాలింది. జగదంబ కళ్ళల్లో చిరునవ్వు చిందులేసింది. నంగరాచిలా ఎవ్వరికీ తెలియకుండా ఎంత పనిచేశావే,
పోన్లే, ఎలాగైతేనే బంగారం లాంటి కుర్రాడు నా మనవడయ్యాడు, ఇక నేనున్నా పోయినా పర్వాలేదు అంటూ ఏదో చెప్పబోతుంటే నర్సు లోపలికి వచ్చి, డిశ్చార్జ్ అయ్యాక మీ మనవరాలతో తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, పదండి బామ్మగారు, సార్కి ఈరోజు మరో సర్జరీ ఉంది, ఇప్పటికే లేట్ అయింది అంటూ హడావిడి చేసి తీసుకెళ్ళిపోయింది. ప్రియ భారంగా నిట్టూర్చింది. పిచ్చి బామ్మ, నేనేదో ఆ సుందరాంగుడి మీద మోజుపడి తాళి కట్టించుకున్నానని మురిసిపోతున్నది. కానీ దేవుడి దయ వల్ల సర్జరీ సక్సెస్ అయి ఇంటికొచ్చాక నేను ఈ పని చేసింది తన కోసం అని తెలిస్తే అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో. సారీ బామ్మ, నేను ఒక ఇంటి దాన్నయ్యానన్న సంతోషం నిన్ను బ్రతికిస్తుందేమోనన్న ఆశ, తర్వాత నిజం తెలిస్తే ఏమవుతుందోనన్న భయం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ బాధ ఎవరికి చెప్పుకోను, ఎలా చెప్పుకోను? సర్జరీ పూర్తయ్యే వరకు అదే ఆలోచిస్తూ అన్యమనస్కంగా కూర్చుండిపోయింది. అదంతా బామ్మ గురించి టెన్షనే అనుకుని అందరూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారే తప్ప ప్రియ మనసులో మథన అర్థమైంది మాత్రం అంత దూరంలో నిలబడి తదేకంగా ఆమెనే గమనిస్తున్న విజయ్కొక్కడికే. సారీ ప్రియా, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. సర్జరీ పూర్తయ్యే వరకు లోపల ఇదే మాట అష్టోత్తరల్లా జపిస్తూనే ఉన్నాడు. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.